ఆత్మగౌరవ స్వయం పాలన కోసం భారత గడ్డ మీద నినదించిన మొదటి గొంతుక మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396 జయంతిని పురస్కరించుకుని మరాఠా అసోసియేషన్ కాంతారావు పాటిల్ ఆధ్వర్యంలో రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ ఫైర్ స్టేషన్ ఎదురుగా గల శివాజీ విగ్రహం వద్ద పలువురు మరాఠీలు పూలమాలలు వేసి భక్తాంజలి ఘటించారు. మరాఠా అసోసియేషన్ కాంతారావు పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ గొప్పతనాన్ని కొనియాడుతూ పశ్చిమ భారతదేశ మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడని పేర్కొన్నారు. 17 ఏళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్న కోటను సొంతం చేసుకున్నాడని, మరో 3 ఏళ్లలో కొండన, రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకుని పుణె ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోనికి తెచ్చుకున్నాడని వివరించారు. ఈ కార్యక్రమంలో కె జగ్గు, ఎస్ యువరాజ్, పి కిరణ్, పి సందీప్, ఎన్ ప్రశాంత్, ఈ సంభాజీ, ఎస్ ముకుంద మరియు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్, బలరామనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాజమహేంద్రవరం సిటీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి జరుగుతుంది. అట్లాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతికి నిమిత్తం మా మరాఠా అసోసియేషన్ మా అందరు బంధువులు ఇక్కడ ఏర్పాటుగా వచ్చారు. అందరూ ఛత్రపతి శివాజీ మహారాజ్కి జయంతికి అందరూ ఇక్కడ వచ్చేసి ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పాల్గొన్నారు. అట్లాగే ఇది దగ్గర మనం ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఒక 50 సంవత్సరాల నుంచి ఇక్కడ మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి చేస్తున్నాను. అట్లాగే మనకి ఈ రాజమహేంద్రల ఒక సెంటర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కావాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఎంపీతో కూడా మాట్లాడిస్తే, ఎమ్మెల్యేతో కూడా మాట్లాడేసి జరుగుతుంది. త్వరలో మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక పుష్కర ఘాట్ దగ్గర కానీ ఏదే సెంటర్లో కావాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఇవాళ సాయంత్రం 4 నుంచి పుష్కర ఘాట్ నుంచి భారీగా మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ర్యాలీ జరుగుతుంది. అందరూ అక్కడ పాల్గొనడం జరుగుతుంది అనుకుంటాను. అట్లాగే ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ సంబంధించి ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నిమిత్తంగా మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఆయన హిందూ ధర్మంకి ఫస్ట్ వస్తాడు ఆయన. ఎందుకంటే మన హిందూ ధర్మం ఉండాలి, మనం హిందూ ధర్మాన్ని ఎలా పాటించాలి అనేది ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి. అలాగా మాకు హిందూ ధర్మంలో మేము పుట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇవాళ మన ఇండియా అంతా కూడా హిందూ ధర్మంలో చాలా గట్టిగా ఉన్నారు, చాలా ఈగా ఉన్నారు. ఇవాళ ఏంటంటే 4కి ఊరిగింపు ర్యాలీ ఉంది. దాంట్లో అందరు కూడా రావాలి, మనస్ఫూర్తిగా అందరూ వచ్చి ఆ ర్యాలీలు పాల్గొనాలని కోరుకుంటున్నాం. 396వ జయంతి జరుపుకోవడం, ఛత్రపతి శివాజీ గారి జయంతి జరుపుకోవడం ఎంతైనా అదృష్టవంతులు. ఎందుకంటే యువకుడు, ఉత్సాహవంతుడైనటువంటి సంజయ్ ఆధ్వర్యంలో ఇవాళ మరాఠా అసోసియేషన్ అందరూ కుల మత భేదాలకు తావు లేకుండా అందరినీ కలుపుకొని ఇవాళ దాదాపు 56 సంవత్సరాల నుంచి ఛత్రపతి శివాజీ జయంతి వర్ధంతులు జరుపుకుంటున్నాం. అలాగే లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ అఖిలపక్ష సమావేశం వేసి అందులో భరత్ని అలాగే ఆదిరెడ్డి వాసుని కూడా రావడం జరిగింది. ఆ వేళ మేము కోరింది ఏంటంటే, మీరు ఎన్ని విగ్రహాలు పెట్టినా పెట్టకపోయినా సరే ఛత్రపతి శివాజీ గారి విగ్రహం మీరు పెడతారా, మేము పెట్టమంటారా అని అడిగితే వారు వెంటనే హామీ ఇచ్చారు. అన్ని పార్టీలు కలిపి ఏకగ్రీవ తీర్మానం కూడా చేశాం. త్వరలోనే మీరు ప్లేస్ని ఎదుక్కోండి, మేము విగ్రహం పెడతామని గవర్నమెంట్ హామీ ఇచ్చింది. కానీ మేము కూడా అనేది ఏంటంటే, సంజయ్ గారి ఆధ్వర్యంలో విగ్రహం మేము తెచ్చుకుంటాం, మీరు ప్లేస్ చూపించండి అని 4 ప్లేసులు తెచ్చారా, 4 ప్లేసులు చెప్పాం. వారు ఇంకా డిసైడ్ చేయలేదు. డిసైడ్ చేసిన వెంటనే వచ్చే సంవత్సరం దేదీప్యమానంగా ఇంతకంటే మహోన్నతంగా ఈ జయంతి కార్యక్రమం జరుపుకుంటామని చెప్పి ఇవాళ పత్రికా విలేకరులందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.